గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం చెప్పబోయే చిట్కా ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. అదేంటంటే అంజూరా లడ్డు. అంజూరా లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. 100 గ్రాములు డ్రై అంజూరాన్ని తీసుకొని ఒక గంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టి డేట్స్ 200 గ్రాములు తీసుకొని డేట్స్లో గింజలు తీసేసి పక్కన పెట్టుకొని 100 గ్రాములు బాదం పప్పు, 50 గ్రాములు తెల్ల నువ్వులు, 100 గ్రాములు పచ్చి శనక్కాయ గుళ్ళు, అలానే 50 గ్రాములు పుచ్చపప్పు, 50 గ్రాములు పొద్దుతిరుగుడు పప్పు, 50 గ్రాములు గుమ్మడి పప్పు, వీటన్నిటితో పాటుగా 25 గ్రాములు అవిసె గింజలు, వీటన్నిటిని ఒక్కొక్క పప్పుని దోరగా వేయించాలి. కొద్దిగా నెయ్యి వేసి, కొద్దిగా మాత్రమే నెయ్యి వేయాలి. దోరగా కనుక వేయించినట్టయితే వేయించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ముందుగా బాదం పప్పుని మిక్సీ వేయాలి. దాని తర్వాత తెల్ల నువ్వుల్ని మిక్సీ వేయాలి. అలానే ఇందాక చెప్పిన విధంగా పుచ్చపప్పు, పొద్దుతిరుగుడు పప్పు, గుమ్మడి పప్పు వీటిని కూడా మిక్సీ వేయాలి. ఆ మిక్సీ వేయగా వచ్చినటువంటి పొడిని పక్కన పెట్టుకొని నానబెట్టినటువంటి అంజూరాన్ని తీసుకుని ఆ అంజూరాన్ని మిక్సీ వేసి దాంట్లో గింజలు తీసేసినటువంటి డేట్స్ని మిక్సీ వేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టినటువంటి పొడితో కలపాలి. కలిపి వాటిని మనం ఉండలుగా చేసుకోవాలి. అవిసె గింజలను కూడా కొద్దిగా వేయించాలి. ఆ పొడిని మనం ఉండలుగా తయారు చేసుకొని రోజు క్రమం తప్పకుండా ఒక ఉండ గనక తింటున్నట్టయితే మనకి ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఎవరికైతే నీరసంతో బాధపడుతూ ఉంటారు, మాటి మాటికి కొద్దిగా నడిచిన, కొద్దిగా పనిచేసిన, మెట్లు ఎక్కిన, ఇలా ఎన్నో రకాలుగా నీరసం అంటే నేను చేయలేను, నా వల్ల కావట్లేదు అని ఎవరైతే నీరసంతో బాధపడుతుంటారో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది. అలానే ఇంకా బరువు తగ్గాలనుకునేవారు కూడా తగ్గుతారు. దీంట్లో బెల్లం కానీ, పంచదార కానీ, తేనె కానీ ఎటువంటి మిశ్రమాన్ని జోడించకూడదు. కేవలం మనం ఏమైతే చెప్పామో వాటితోనే ఈ లడ్డూని తయారు చేసుకొని కనుక ప్రతిరోజు కనుక తింటే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. అలానే ఇన్ఫెర్టిలిటీ సమస్యలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. పూర్తిగా తగ్గుతాయని నేను చెప్పట్లేదు, తగ్గడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి విటమిన్స్, మినరల్స్ మనం తినేటటువంటి లడ్డు ద్వారా మనకి లభిస్తాయి. కనుక ఈ చిట్కా కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.